మరి కాసేపట్లో ఎందరో సినిమా రంగానికి చెందిన అతిరథ మహారథులందరూ స్టేజ్ మీదకి రాబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ మీ అందరూ ఇందాక కోరుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ వినాలనుందా? ఎస్, మీ ముందుకు రాబోతున్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర. వన్స్ అగైన్ లెట్ మీ వెల్కమ్ జితేంద్ర. అడగండి వాళ్ళని. ఏమంటే మళ్ళీ మన మాట బాబాయ్ గారు చెప్పారు, మరి అబ్బాయి గారిని చేయమంటారా? మీరు చేయమంటే చేస్తానండి. ఏమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్ష గావించి మీ పాశమును సైతం గడ్డి పూచ గావించి ప్రాణహరుడైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మా నవజాతి నీచమన్న మా జాతి మూలాన ఏనాడో ప్రతిష్ట ముట్ట కట్టుకున్నాం. మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చెయ్యుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేడు నుంచి దేవుడు అదుగుడు నరుడు అదుమలకించే భావాన్ని కృపడు వేలతో సైతం పగిలించి వేసదా. మొక్కల మంది మొక్కడు దేవతలు దిక్కులు నేడు అష్టదిప్పాలకులు మనకు నుంచి పంచబోతున్న సైతం జయ హోన అత్యంగా సింహాసనం అధిక్షించదా. స్వర్ణ మనవేర అత్య గజాల అంకృతమైన సభా మందిరమున అకుంఠిత సేవదక్ష పరివార సమూహ మాధ్యమున భూతల పరిరక్షణ ధర్మలమైన ఈ రౌరవమున సర్వదా సతదా సహస్రద పాప పంకలమైన కుల మత జాతి కోపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఏమండి, సింహానికి దూరంగా చూడాలనిపించింది అనుకో పర్వాలేదు, అదే దగ్గరుండి ఫోటో దిగాలనిపించింది అనుకో కాస్త రిస్క్ అయినా పర్వాలేదు. చనువిచ్చింది కదా అని సింహంతో ఆడుకోవాలని చూస్తే వేటాడేస్తుంది. ఓకే, మరి సో లక్ష్మీ నరసింహగా కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామస్వామి, గోపాలస్వామి, నారాయణస్వామి 5 అన్నలు పుట్టి చనిపోయిన తర్వాత పుట్టేవాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు నన్ను మొక్కి మరి పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ధర్మభిక్షని వదిలేది లేదు. స్తంభాలుగా మీరు అట్టొచ్చిన గోడలు బద్దలు కొట్టుకుని మరి వాడిని అరెస్ట్ చేస్తా. మంత్రులను కూడా చూడను, కమిషనర్ను చూడను. కళ్ళల్లో మంటలు చూశారా? శ్వాసలో వేడి చూశారా? కాల్చి పారేస్తా. లంకా దహనం. నా జోలికి రావద్దు. ఓకేనండి, ఓకే. మళ్ళీ మంటలు ఆరుపుదాం, కొద్దిగా చల్లవరదాం. సో మీకోసం సరదాగా కొన్ని వాయిసెస్ అండి. అమ్మా, అడగకుండానే జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, తొడుక్కోవడానికి బట్టలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, రాసుకోవటానికి పలకిచ్చావు, గీసుకోవటానికి అట్టం ఇచ్చావు. కానీ మా అన్న సింహ ఫంక్షన్ కి ఇంతమంది అభిమానులు తీసుకొచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఎవరండి? ఓకేనండి, మరి ఇదే డైలాగ్ మన అనే సునీల్ చెప్తే ఎలా ఉంటుంది? సునీల్ గారు, అమ్మా అడగకుండానే జన్మనిచ్చావు, గ్యారంటీ కలర్ ఇచ్చావు, ఒంట్లో పెరగడానికి బాగా కొవ్విచ్చావు, వాగడానికి డీటెయిల్స్ లెవెల్లో వాయిస్ ఇచ్చావు, రోజు నాకు అల్లోకి చెలవుతున్నావు అని తెగేసుకిచ్చేస్తున్నా. అయ్యో, 3 ఉన్నారు, 1 కాదు 2 కాదు 3. వీళ్ళందరూ కాకుండా అందాల తమ్ముళ్ళు నా పక్కన హీరోయిన్ గా ఆర్తేవాళ్ళని ఇచ్చినందుకు ప్రస్తుతం సంతోషమే. అయితే మీ అందరూ ఇలా కలిసినందుకు, ముఖ్యంగా సింహనాయకే మీరందరూ చేయకూడదు. హరి 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 ఇంతలా చూశారు, చప్పలు కొట్టరా? నల్ల బాలు
ఇక్కడే ఉన్నారు అన్న వేసేస్తారు. అరే చప్పుడు కూర్చుండు, చప్పులు కొట్టకుండా నల్ల బాలు నల్ల తాజులు ఎక్కడ నా పెద్దలు ఉన్నారు కదా చింత ఆ అమ్మాయి ఎవరనుకున్నావు నా లవర్ తను మరోసారి ఇక్కడే బస్ స్టాప్ లో చూసినప్పుడు పక్క జరిగింది. రెండోసారి బైక్ మీద వెళ్తుంటే కళ్ళు కింద పెట్టి పోనీ. మూడోసారి ఒకే కూడా ఇచ్చింది. ఎప్పుడన్నా చిన్న ఫంక్షన్ అది కూడా చెప్పాలన్నా ఉంటే అలా గ్లామర్ అన్న ఉండాలి, లేదా కళ్ళు మూసుకుని కండలు చూస్తే భయపడిపోతారు అన్న. ఉంటారన్నా. థ్యాంక్ యూ సార్. ఓకేనండి. మరి ఓకేనండి, మరొక సాంగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు మన డాన్స్ అకాడమీ వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక డైలాగ్ ఉంది తప్పకుండా మళ్ళీ మీకోసం, గ్యాప్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. సింహ ఆడియో విజయోత్సవ సభకి విచ్చేసిన సినిమా అతిథుల్లో ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు. ఇప్పుడే మీరు వారి గొంతు విన్నారు, చప్పట్లు కొట్టారు. ఆర్టిస్ట్ ముందు ఆర్టిస్ట్ ఇమిటేట్ చేయడం కొంచెం గట్టి కళే. వేణుమాధవ్ గారు ఇక్కడే ఉన్నారు, చప్పట్లు కొట్టి చాలా బాగా చేశారని కూడా చెప్పారు. లెట్ మీ సీ వేణుమాధవ్ గారు స్టేజ్ మీదకి వచ్చి ఆయనలా మాట్లాడతారా వారిలా మాట్లాడతారా చూద్దాం. వేణుమాధవ్ గారు మీ అందరి ముందుకి రాబోతున్నారు, గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. ముందుగా సింహ నిర్మాత పరుచూరి కిరీటి గారికి, దర్శకుడు బోయపాటి శ్రీని గారికి, నా తమ్ముడు మహేంద్రబాబు గారికి, నందమూరి అభిమానులందరికీ ఎంతో కష్టపడితే కానీ కొన్ని అదృష్టాలు దొరకవండి. ఈ సంవత్సరంలో పోయిన నెల నుంచి ఈ నెల వరకు నాకు పట్టిన అదృష్టం ఏంటంటే, ఒకరోజు కళ్యాణ్ రామ్ గారితో షూటింగ్, ఆ నెక్స్ట్ డే బాలయ్య బాబు తోటి సింహ షూటింగ్, ఆ నెక్స్ట్ డే ఎన్టీఆర్ తోటి బృందావనం షూటింగ్. ఒకే సంవత్సరం ఒకే నెల ముగ్గురు నందమూరులతో చేస్తుంటే ఎలా ఉంటుందో ఆనందం. 3 సూపర్ డూపర్ హిట్ కాబోయే సినిమాలే. ఆ సినిమాలలో నేనుండడం, నాకు అవకాశం ఇవ్వడం మీ అందరి అభిమానుల ఆశీస్సుల వల్ల జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నా. ఎందుకంటే ఆ పోస్టర్ ఒకసారి చూడండి, ఆయన చూడండి, ఆయన పక్కన 3 హీరోయిన్లు. మీరు నమ్ముతారో నమ్మరో ఆ 3 హీరోయిన్లలో ఒక హీరోయిన్ నేను కూడా లవ్ చేస్తా సినిమాలో. ఆ హీరోయిన్ ఎవరు? నా పక్కన నిలబడితే పర్ఫెక్ట్ ఉంటుంది, నాకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటుంది. పర్ఫెక్ట్. మీరు చూడండి ఒకసారి, మీకు కావాలంటే చూడండి, క్లియర్ చూపిస్తా. ఓకే ఓకే ఓకే. ఆవిడ వేసుకునే టీషర్ట్ మీద బొమ్మలాగుంటారు, నన్నంటారు బాబు. అసలు ఎవరు నేను చెప్పను, రిలీజ్ అయిన తర్వాత మీరే చెప్తారు. ఈ సినిమా ఆడియో విజయోత్సవానికి ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది, ఆడియోకి ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుద్ది అని మిత్రుడు నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. సింహ సింహ
ఇతడేదో ముట్టి కుక్కపోతే పెంచి వేస్తున్నాడే తీర్చిండే బేటకొచ్చాడే